సివిల్ ఇన్ తెలుగు. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే హౌ టు డ్రా క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కెనాల్ డ్రా ఫ్రమ్ ది ఆఫ్ ప్లాన్ టాప్ అండ్ ఆఫ్ ప్లాన్ బాటమ్. సో ఫస్ట్ ఇలా నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ ది ప్లాన్ ఐఎమ్ ప్రొజెక్టింగ్ ద లైన్స్. ఫస్ట్ ప్లాన్ నుండి నేను లైన్స్ నేను కిందికి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏమేమి ప్రొజెక్ట్ చేస్తానంటే నా సిబిఎల్ని, సైడ్ స్లోప్స్ని, ఆ తర్వాత బ్రెయిన్, ఆ తర్వాత నా కెనాల్ బెడ్ లెవెల్, ఓకే, అండ్ సెంటర్ లైన్. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు కెనాల్ బెడ్ లెవెల్ ఎంత ఇచ్చిందంటే మన కెనాల్ బెడ్ విడ్త్ ఎంత ఇచ్చిందంటే 1300 mm. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇది ఏ విధంగా ఇచ్చిందని మనకి కావాలి. ఓకే, సో క్రాస్ సెక్షన్ అక్రాస్ ద కెనాల్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్ లుకింగ్ టువర్డ్స్ ద అప్ స్ట్రీమ్ పాసింగ్ త్రూ ద బాడీ పిచ్చింగ్ అని ఇచ్చింది. సో డౌన్ స్ట్రీమ్ నుండి అప్ స్ట్రీమ్ సైడ్ చూసినప్పుడు మనకి అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూస్తున్నాం. సో మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఇక్కడ నుండి ఇటు సైడ్ చూసినప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ విడ్త్ అనేది కనిపిస్తుంది. సో డౌన్ స్ట్రీమ్ విడ్త్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నా డౌన్ స్ట్రీమ్ విడ్త్. దీని లెవెల్ వచ్చేసరికి 118.600. ఓకే, ఆ తర్వాత ఇదేంటిది మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ స్లోప్స్ అనేది మనకి బీమ్ వరకు వస్తుంది అన్నట్టు. సో బీమ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనకి బీమ్ హైట్ ఎక్కడ ఉందంటే 120.6 ఇచ్చింది. సో 120.600. సో 118.60 మైనస్ 120.60 వేస్తే ఎంత వస్తుంది, 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో 2 సెంటీమీటర్స్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ డ్రా చేసా. సో మనకి బీమ్ హైట్ అనేది ఎక్కడ ఉంది, ఈ లైన్లో ఉంది. సో ఇక్కడికి వస్తుంది. సో బీమ్ ప్రొజెక్టర్ లైన్స్ నేను చూసుకుంటాను, ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ నుండి నేను దీనిని జాయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు వస్తుంది నా కెనాల్ స్లోప్. ఆ తర్వాత మనకి ఏముంటుంది అంటే బీమ్ విడ్త్ ఉంటుంది. సో నాకు ఈ విడ్త్ ఎంత వచ్చింది మనకి క్వశ్చన్లో 1 సెంటీమీటర్ ఇచ్చింది. సో 1 సెంటీమీటర్ కాబట్టి 1 సెంటీమీటర్ పెట్టుకుంటా. ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చిందంటే సిబిఎల్. సో బీమ్ లెవెల్ ఎంత వచ్చి 120.60. సో మనకి సిబిఎల్ ఎంత వచ్చి 120.00 ఇచ్చింది. సో మనకి హైట్ ఎంత వస్తుంది, 0.4 వస్తుంది. సో ఇక్కడ నుండి మనము 0.4 పైకి పెట్టుకుంటాం. 0.4 అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, సో మనం ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ రెండింటిని జాయిన్ చేసి ఇక్కడ మనకి టాప్ సిబిఎల్ ఎంత ఇచ్చిండో, సిబిఎల్ టాప్ విడ్త్ అంటే 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2.1:2 స్లోప్ తోటి జిఎల్ని స్టార్ట్ చేస్తుంది. ఇది మన ఏమవుతుంది అంటే జిఎల్ గ్రౌండ్ లెవెల్ ఎంత 120.600. ఇక్కడ మనకి బీమ్ లెవెల్ కూడా మనకి ఎంత ఇచ్చిందంటే 120.600. రెండు సేమ్ వస్తాయి అన్నట్టు. ఇది 1.5:1 కాబట్టి మనకి స్లోప్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ 2:1 కాబట్టి స్లోప్ అనేది తక్కువ వస్తుంది అన్నట్టు. ఓకే, సో మనం ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో మనకి స్టోన్ పిచ్చింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ స్టోన్ పిచ్చింగ్ అనేది ఇక్కడ కూడా మనం చూపిస్తాం అన్నట్టు. ఎంత 300 mm కాబట్టి 300 mm. ఎక్కడ వరకు ఉంది మనకి, అప్ టు నాచ్ ఉంది. సో మనం ఇక్కడ అప్ టు బ్రీమ్ వరకు మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకే, సో తర్వాత ఏంటిది, ఇది మన గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ కాబట్టి గ్రౌండ్ లెవెల్ సింబల్ చూపిస్తాం. ఓకే, ఇదెంత 1 సిబిఎల్ ఆఫ్ ఎంత 121.00. దీని విడ్త్ ఎంత మళ్ళీ 1000. సో మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసి మనం అదే విధంగా మనం ఇక్కడ కూడా డ్రా చేస్తాం. సో
ఈ కెనాల్ లాస్ట్ నుండి నాకు 2.8 డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ వచ్చింది, 1.8 సారీ. సో ఇక్కడ నుండి నేను 1.8 పెట్టుకొని దానికి డ్రా చేసినందుకు ఆపోజిట్లో నేను ఇక్కడ డ్రా చేస్తాను. 1.8 ఇక్కడ తర్వాత నాకు ఎంత వచ్చిందంటే విడ్త్ 1 బ్రీమ్ ఇది. ఓకే, బ్రీమ్ తర్వాత నాకు ఎంత డిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ 0.9 వచ్చింది. ఓకే, 0.9. ఇంక హైట్ వచ్చేసరికి 0.4. సో హైట్ వచ్చేసరికి ఫస్ట్ 0.4, తర్వాత 0.9. సో నాకు ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ స్లోప్ డ్రా చేస్తాం అన్నట్టు. ఇక్కడ స్లోప్ డ్రా చేస్తాం. మళ్ళీ వర్టికల్ లైన్కి ప్యారలల్గా గ్రాఫ్టర్ పెట్టుకొని ఇక్కడ బ్రీమ్ వచ్చేసరికి మళ్ళీ సిబిఎల్ కెనాల్ బన్ లెవెల్ వచ్చేసరికి మళ్ళీ 1 సెంటీమీటర్ డ్రా చేస్తాం, 1 మీటర్ వైడ్ కాబట్టి. ఆ తర్వాత మనకి ఇక్కడ స్లోప్ ఎంత వచ్చింది, 0.5. సో 0.5 ఈ లెవెల్లోనే మనము స్ట్రైట్గా డ్రా చేస్తాం. సో మనకి 2:1 పెట్టుకుందాం కావాలనుకుంటే. 2:1 అంటే ఇక్కడికి వచ్చింది. సో ఆటోమేటిక్గా నాకు అది ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ చూపించినట్టు దీని డైమెన్షన్స్ ఎంత, 1000. ఇక్కడ 1.5:1 స్లోప్, ఇక్కడ 2:1 స్లోప్. ఇదంతా మన జనరల్ గ్రౌండ్. GL జనరల్ గ్రౌండ్ లెవెల్ 120.600. ఓకే, ఈ విధంగా అయిపోతాయి. తర్వాత మనం వీళ్ళు ఏం డ్రా చేస్తామంటే నాచ్ వాల్ ఇలా మనం డ్రా చేసి చూపించాలన్నమాట. ఈ పోర్షన్లో మనకి నాచ్ వాల్ అనేది ఎక్కడ నుండి ఉంటుంది, ఈ బ్రీమ్స్ని టచ్ చేయకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇది నా బ్రీమ్, ఇది నా సెంటర్ లైన్. సో ఇక్కడ నుండి పెట్టుకుంటున్నా, ఇది నా సెంటర్ లైన్ చూసుకున్నా. సో నాకు ఇక్కడ ఎంత ఇచ్చినా 1.6 మీటర్స్ ఇచ్చిండు. 1.6 అంటే ఇటు నుండి ఇటు 0.8, ఇక్కడ నుండి ఇటు 0.8 అన్నట్టు. సో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి ఇటు 0.8 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటా. హైట్ వచ్చేసరికి నాకు 0.55 ఇచ్చిండు. సో 0.5 పెట్టుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా నేను 1.8 పెట్టుకొని 0.5 కిందకి పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ తర్వాత ఏమి ఇచ్చానంటే 0.5, 0.5 రెండింటికి మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1.55, 0.55. సో మనకి ఎంత వస్తుంది అంటే 1.1. సో నీ సెంటర్ పాయింట్ నుండి నేను 1.1 కిందికి పెట్టుకొని అక్కడ నాకు విడ్త్ ఎంత ఇచ్చిందంటే క్వశ్చన్లో నాకు 0.6 ఇచ్చిండు. ఓకే, అంటే 0.6 అంటే ముందు లైన్కి కిందకి 0.3 పెట్టుకొని పైకి 0.3 పెట్టుకొని ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, 0.3. సో మళ్ళీ ఇక్కడ నాకు హైట్ వచ్చేసరికి 5. సో ఆటోమేటిక్గా నాకు ఈ రెండు జాయిన్ అయిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా రెండు జాయిన్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం అదే విధంగా చార్జ్ చేస్తాం అన్నమాట. 0.5 ఈ విధంగా మనకి కెనాల్ డ్రాప్ అనేది వస్తుంది. సో దీని హైట్ వచ్చేసరికి నాకు ఎంత 1600. ఓకే, 1600. ఇక్కడ వచ్చేసరికి 550. ఇక్కడ కూడా 550. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటంటే 600 ఇస్తామంటే మనం ఇక్కడ మనకి నాచ్ ఉంది కదా, ఆ నాచ్ మనం ఇక్కడ డ్రా చేసి చూపిస్తాం అన్నట్టు. సో మనకి నాచ్ లైన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. సో మనం ఇక్కడ ఎక్కడ నుండి వస్తుంది అంటే మనకి ఇక్కడ నుండి వచ్చిందని మనం చూపించుకుంటాం. సో నాకు ఈ రెండు సేమ్ లైన్ దగ్గర వచ్చినాయి కాబట్టి ఇక్కడ వస్తుంది అది. ఓకే, ఇక్కడ నుండి దాని బాటమ్ లెవెల్ ఎంత ఇచ్చిండు, బెడ్ లెవెల్ అనేది 118.60. సిసి ఫౌండేషన్ బాటమ్ లెవెల్ ఆఫ్ సిసి ఫౌండేషన్ 118.00. సో నాకు ఇక్కడ ఉంది 118.00. సో ఇక్కడ నుండి ఇదంతా నా ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ వరకు
ఇక్కడ నాకు కెనాల్ ఎర్తన్ బండ్ లేకపోతే కెనాల్ బండ్ది ఇక్కడ వరకు వచ్చింది. సో స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా నేను స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకుంటున్నాను. ఏ లెవెల్ వరకు, ఈ లెవెల్ వరకు. ఓకే, ఇక్కడ ఆఫ్సెట్ అనేది 0.3 ఉంది కాబట్టి నేను ఇక్కడ 0.3 పెట్టుకుంటాను. సో 0.3 అండ్ థిక్నెస్ అంతా మనకి 0.5. సో 0.75. సో నేను ఇక్కడ 0.75 పెట్టుకుంటాను. ఈ విధంగా మనము క్రాస్ సెక్షన్ డ్రా చేస్తాం. క్రాస్ సెక్షన్ ఆఫ్ కెనాల్ డ్రాప్ని మనం ఈ విధంగా డ్రా చేస్తాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.